అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం యాక్చువల్గా జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లోని ఫండమెంటల్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ది ఫండమెంటల్స్, ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఓకే, అండ్ వన్ థింగ్ ఈస్ ఫర్ షూర్, ప్రతి ఒక్కరికి సేమ్ వ్యూయింగ్ స్పీడ్ కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ 1x, 1.5x, 2x దాన్ని బట్టి వ్యూయింగ్ స్పీడ్ని మార్చుకోండి అండ్ ఎంజాయ్ ది వీడియో. ఇన్ కేస్ ఒకవేళ మీకు జావా స్క్రిప్టే కాకుండా వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్గా, బై కంప్లీట్ ఐ మీన్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ దాంతోపాటు డేటాబేస్ కూడా కంప్లీట్ ఫుల్ స్టాక్ నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ జాయిన్ ఎంట్రీ ఎలివేట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ తెలుగు. దాంట్లో కోర్స్ టీచ్ చేసింది నేనే. సో దాంట్లోని హైలైట్స్ ఏంటి అంటే, మీకు ఎటువంటి ప్రయర్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, లైఫ్ టైం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది, వీడియో క్లాసెస్ అండ్ మెంటర్షిప్ తెలుగులో ఉంటుంది, ఎన్ఎస్డిసి సర్టిఫికేషన్ లభిస్తుంది, ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సర్టిఫికేషన్ లభిస్తుంది, 5 months మెంటర్షిప్ అండ్ 1 year కోర్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది, 10కి పైగా క్యాప్స్టోన్ ప్రాజెక్టులు అండ్ దాంతోపాటు సాఫ్ట్ స్కిల్ సెషన్స్ కూడా లభిస్తాయి. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, వీళ్ళు ఎంట్రీ ఎలివేట్ ద్వారా ప్లేస్ అయిన కొంతమంది స్టూడెంట్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ నో మోర్ అబౌట్ దిస్ కోర్స్, డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ దాట్ టు లెర్న్ మోర్ అబౌట్ దిస్. కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ ఫండమెంటల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ మోస్ట్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ ఆల్రెడీ నోన్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? బేసిక్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ని డైరెక్ట్గా కంప్యూటర్కి చెప్పలేము అండ్ అట్ ద సేమ్ టైం కంప్యూటర్కి అర్థమయ్యే జీరోస్ అండ్ వన్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సహాయంతో మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేయిస్తాము. ఓకే, సో అదేవిధంగా లైక్ సి, C++, జావా, పైథన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, జావా స్క్రిప్ట్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నౌ మనకి C++ లాగా యాక్చువల్గా జావా స్క్రిప్ట్ అనేది ఒక కంపైల్ బేస్డ్ లాంగ్వేజ్ కాదు. ఓకే, సో ఈ సి కానీ C++ కానీ దీంట్లో ఏం జరుగుతుంది? మీరు కోడ్ రాస్తారు, సోర్స్ కోడ్, లెట్స్ సే సి అవుట్ అని చెప్పి C++లో హెలో వరల్డ్ అని రాశారు. ఓకే, సో నౌ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ సోర్స్ కోడ్ లైన్. దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ C++ లైన్ ఆఫ్ కోడ్ని ముందుగా దాన్ని మీరు కంపైల్ చేస్తారు. ఓకే, కంపైల్ చేసి దాన్ని మషీన్ లెవెల్ యాక్చువల్గా కోడ్లోకి కన్వర్ట్ చేస్తారు. ఓకే, కన్వర్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ మనకి జావా స్క్రిప్ట్లో కంపైలేషన్ ఫేజ్ ఉండదు. మరి ఎలా అన్నా అంటే, కంపైలేషన్ బదులు బేసిక్గా ఏం జరుగుద్ది అంటే, మనకి రన్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. జావా స్క్రిప్ట్ కేసులో జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఏం చేస్తాయి అంటే, బేసిక్గా అవి మనం రాసిన జావా స్క్రిప్ట్ సోర్స్ కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఓకే, సో దేర్ ఇస్ నో ఇంటర్వల్ కంపైలేషన్ ఫేజ్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో ఇనీషియల్ డేస్లో జావా స్క్రిప్ట్ని కేవలం బ్రౌజర్స్లో మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలిగేవారు. బికాస్ బ్రౌజర్స్లో మాత్రమే మనకి ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఉండేవి. ఓకే, యాక్చువల్గా ఇనీషియల్ యూసేజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ వాజ్ ఫర్ బ్రౌజర్స్ ఓన్లీ. ఎందుకు? సో మీకు తెలిస్తే వెబ్ డెవలప్మెంట్లో మనకి ఇవాల్టికి కూడా యూజ్ అయ్యే, ఫ్రంట్ ఎండ్లో యూజ్ అయ్యే 3 మేజర్ కైండ్ ఆఫ్ టెక్ స్టాక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. HTML దేనికి? బేసిక్గా ఫార్మాట్కి, మార్కప్కి, ఎక్కడ ఏముండాలి అని చెప్పడానికి. CSS దేనికి? ఫర్ స్టైలింగ్ దెమ్. జావా స్క్రిప్ట్ దేనికి? దానికి డైనమిక్గా బిహేవియర్ని యాడ్ చేసేందుకు. సో ఈ పర్పస్ కోసమే ఇనీషియల్గా జావా స్క్రిప్ట్ని యూజ్ చేసేవారు. అందుకని ప్రతి బ్రౌజర్లోని మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. నౌ ప్రతి బ్రౌజర్లోనూ ఆ జావా స్క్రిప్ట్ ఇంజిన్ వేరు. ఓకే, సో మనకి క్రోమ్లో కానివ్వండి, ఓకే, క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఒపేరా తెలుసు కదా మీకు, ఒపేరాలో కానివ్వండి ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కానివ్వండి, యూజ్ అయ్యే ఇంజిన్ పేరు V8 ఇంజిన్. ఓకే, ఫైర్ ఫాక్స్ తెలుసు కదా మీకు, ఈ ఫైర్ ఫాక్స్లో మనకి యూజ్ అయ్యే ఇంజిన్ పేరు స్పైడర్ మంకీ అనమాట. ఓకే, స్పైడర్ మంకీ. అదేవిధంగా
మనకి ఇనీషియల్ డేస్లో మైక్రోసాఫ్ట్ది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని ఉండేది, గుర్తుందా? సో దాంట్లో యూజ్ అయ్యేది చక్రా అనమాట, చక్రా ఇంజిన్. ఓకే, సఫారీలో అదే మన iOS సఫారీలో యూజ్ అయ్యేది స్క్విరల్ ఫిష్. ఓకే, ఆ విధంగా డిఫరెంట్ బ్రౌజర్స్లో డిఫరెంట్ ఇంజిన్స్ని యూజ్ చేసి బేసిక్గా జావాస్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ ఏమైంది అంటే యాజ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కైండ్ ఆఫ్ కెప్ట్ ఆన్ గ్రోయింగ్, అండ్ ప్రతిసారి జావాస్క్రిప్ట్ని ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే బ్రౌజర్కి మాత్రమే పరిమితం అయిపోవడం కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ఓకే, అండ్ దానివల్ల ఏమవుతుంది, మీరు జావాస్క్రిప్ట్ని యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫుల్గా యూటిలైజ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనకి C++ కానీ ఆర్ జావా కానీ పైథాన్ కానీ కేవలం బ్రౌజర్ ఒక విండోలో మాత్రమే మీరు ట్రై చేయగలరు అనుకుంటే దెర్ విల్ బి నో మోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్, లైక్ పాసిబిలిటీ తగ్గిపోద్ది. ఇట్ విల్ ఓన్లీ బి లిమిటెడ్ టు వెబ్ అప్లికేషన్స్ కదా. సో అందుకోసమే ఏం చేశారు అంటే బేసిక్గా డెవలపర్స్ నోడ్ అనే ఒక రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ని తీసుకొచ్చారు. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. సో మనకి అప్పుడే ఏమొచ్చింది, నోడ్ అనే రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ వచ్చింది. ఓకే, సో నా వాట్ ఈజ్ నోడ్ అనేది నేను చెప్పినట్లుగా ఇప్పటికే చెప్పాను 2 times. సో ఇట్ ఈస్ అ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఫర్ జావాస్క్రిప్ట్. ఓకే, కానీ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దిస్ ఈజ్ బిల్ట్ అపాన్ ద క్రోమ్స్ V8 ఇంజిన్. సో క్రోమ్ బ్రౌజర్లో వాడే V8 ఇంజిన్ దానిపైన ఒక లేయర్గానే మనకి ఈ నోడ్ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ వర్క్ అవుతుంది. సో ద ప్రిన్సిపల్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆర్ ది సేమ్. సో మీరు మీ కంప్యూటర్లో జావాస్క్రిప్ట్ని రన్ చేయాలి అంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ నోడ్ ఫస్ట్లీ. సో కాబట్టి సింప్లీ nodejs.org/en language English. So just open this link. If you see, Node.js is an open source cross-platform JavaScript runtime environment. అర్థమైంది కదా? Great. So now based on your requirement, I think you should kind of go ahead with this one. Most recommended అని చెప్పి 20.10.0 is the one that's currently the latest one. Okay, latest supported one. Now you can download this. Just click on this. అండ్ మీకు ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయాక సింపులే ఓపెన్ చేయండి. ఓకే, అండ్ జస్ట్ నెక్స్ట్ ప్రొసీడ్, జస్ట్ నార్మల్ ఇన్స్టాలేషన్ లాగానే ఇన్స్టాల్ చేసుకుంటే మీరు మీ బ్రౌజర్లో కూడా యూ కెన్ స్టార్ట్ రన్నింగ్ ద కోడ్. ఇఫ్ యూ వాంట్ టు సీ, ఇప్పుడు నేను ఒక సింపుల్ లైక్ VS కోడ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను జావాస్క్రిప్ట్ అని చెప్పి, దాంట్లో fundamentals.js అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. నౌ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్. ప్రతి లాంగ్వేజ్లో కూడా ఫస్ట్ ఏం చేస్తాం మనం, హెలో వరల్డ్ అంటాం. సో ఫర్ దట్ యూ కెన్ యూస్ console.log అనమాట. ఇది మీ కన్సోల్లో మీకు కావాల్సింది ప్రింట్ చేస్తుంది. ఇన్ ఆర్ కేస్ ఐ వాంట్ హెలో వరల్డ్, సో జస్ట్ హెలో వరల్డ్. ఓకే, అండ్ హెలో వరల్డ్తో పాటు లెట్స్ సే వంశీ భవానీ, స్పెల్లింగ్ BHAVANI. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్. ఓకే, సేవ్ చేసి దీన్ని రన్ చేయాలంటే లెట్ మీ గో టు టర్మినల్, న్యూ టర్మినల్. ఓకే, అండ్ ఇక్కడ నోడ్ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నేను సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి, fundamentals.js, క్లిక్ ఎంటర్. సో మనకి హెలో వరల్డ్ వంశీ భవానీ అని చెప్పి ప్రింట్ అయింది. సో జావాస్క్రిప్ట్ ఈజ్ వర్కింగ్ ఇన్ మై కంప్యూటర్ లోకలీ వితౌట్ బ్రౌజర్. ఓకే, నౌ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ C ఉంది, C++ ఉంది, జావా ఉంది. దీంట్లో ప్రతి లైన్ ఆఫ్ కోడ్ తర్వాత లాస్ట్లో సెమీకోలన్ పెడతారు. ఓకే, పెట్టకపోతే ఇట్ విల్ బీ యాన్ ఎర్రర్. నౌ పైథాన్లో తీసుకుంటే ఒక లైన్ లాస్ట్లో సెమీకోలన్ పెడితే ఇట్ విల్ బీ అన్ ఎర్రర్. ఓకే, ఇక్కడ పెట్టకపోతే ఎర్రర్, ఇక్కడ పెడితే ఎర్రర్. వాట్ అబౌట్ జావాస్క్రిప్ట్? ఇంట్రెస్టింగ్. సో జావాస్క్రిప్ట్లో మీరు పెట్టినా పెట్టకపోయినా మీకు ఎర్రర్ రాదు. యాక్చువల్గా ఇన్ మెనీ వేస్ జావాస్క్రిప్ట్ ఈజ్ అ సేఫ్ లాంగ్వేజ్. ఐ విల్ డిస్కస్ ఇట్ వై, బట్ ఫర్ నౌ మీరు పెట్టినా పెట్టకపోయినా ఎర్రర్ రాదు. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి పెట్టలేదు, ఇప్పుడు పెట్టాను, సేవ్ చేశాను, మళ్ళీ రన్ చేస్తాను. ఓకే, లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఇట్ విల్ నాట్ గివ్ మీ ఎనీ ఎర్రర్. మరి అలాంటప్పుడు అన్న వాట్ డూ యూ రికమెండ్? పెట్టాలా పెట్టద్దా? పెట్టడం అలవాటు చేసుకోండి. ఓకే, ద రీజన్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు
place a semicolon is, there are few cases where JavaScript cannot on its own realize the use of semicolon. అంటే యాక్చువల్లీ ఏమవుద్ది అంటే మోస్ట్లీ ఒక లైన్ బ్రేక్ ఇచ్చినప్పుడు, అంటే ఇదొక లైను ఇదొక లైను, సో ఈ లైను కొత్త లైన్లో ఉంది. వాట్ డూ ఐ మీన్ బై దాట్? నౌ దీని తర్వాత నేను ఇంకొక లైన్ ఫర్ ఎగ్జాంపుల్ రాశాను. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ నేను సంథింగ్ ఏదో రాశాను. ఇక్కడ ఏదో వచ్చింది, లెట్ మీ క్లోజ్ దిస్. ఏదో రాశాను. ఓకే, నౌ జావాస్క్రిప్ట్ దృష్టిలో దిస్ ఇస్ లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2. సో 2 డిఫరెంట్ లైన్స్లో 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్తో ఆ లైన్ స్టార్ట్ అయినప్పుడు ఆ 2 సెమీకోలన్ పెట్టినా పెట్టకపోయినా జావాస్క్రిప్ట్ ఏమనుకుంటుందంటే 2 డిఫరెంట్ లైన్స్ యాజ్ అ హోల్ అనుకుంటుంది. అంటే పెట్టకపోయినా సరే, పెడితే ఆబ్వియస్లీ యూఆర్ సేయింగ్ ఇట్ దాట్ ఇట్స్ అ న్యూ లైన్, బట్ పెట్టకపోయినా సరే ఇట్ విల్ సే దాట్ ఓకే న్యూ లైన్లో ఉంది. అగైన్ రెండింటిలో కూడా కొత్త ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ విచ్ ఇస్ ఇన్ దిస్ కేస్ కన్సోల్ డాట్ లాగ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దే ఆర్ 2 డిఫరెంట్ లైన్స్ అని చెప్పి ఊహించుకుంటుంది. బట్ కొన్ని కేసెస్లో ఓకే దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ వేర్ జావాస్క్రిప్ట్ విల్ నాట్ బీ ఇన్ అ కండిషన్ టు రికగ్నైజ్ ఇట్. ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటే ఐ మీన్ మీకు అర్థం కాకపోవచ్చు, బట్ లెట్స్ సే 1,2 ఉంది. ఓకే, యూ హ్యావ్ మేబీ ఒక లిస్ట్ అనుకోండి. అగైన్ ఇట్స్ కైండ్ ఆఫ్ మీకు అర్థం కావచ్చు. ఓకే, ఇనీషియల్గా ఇఫ్ యూ డోంట్ నో వాట్స్ జావాస్క్రిప్ట్ ఈజ్, ఇది మీకు అర్థం కాదు. బట్ వాట్ ఐ వుడ్ సే ఈజ్ లెట్స్ సే స్క్వేర్ బ్రాకెట్తో ఒక లైన్ స్టార్ట్ అయ్యింది అండ్ దాని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఈచ్ అప్లై చేస్తున్నారు, ఫర్ ఈచ్ కన్స్ట్రక్ట్. అగైన్ ఫర్ ఈచ్ అంటే ఏంటి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, నౌ ఈ కేసులో ఇట్ విల్ నాట్ ఆటోమేటిక్లీ థింక్ దాట్ దిస్ ఈజ్ అ న్యూ లైన్ బికాజ్ ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్తో లైన్ స్టార్ట్ అవ్వలేదు. సో కాబట్టి ద సేఫ్ థింగ్ ఈజ్ టు ఆల్వేస్ యూజ్ ద సెమీకోలన్. ఓకే, వై ఐ మీన్ అంతే కదా, జావాస్క్రిప్ట్ని ఇబ్బంది పెట్టి నువ్వే కనుక్కో అని చెప్పి చెప్పడం ఎందుకు, మనమే చెప్పచ్చు కదా ఇదొక లైను ఇదొక లైను అని చెప్పి. అర్థమైందా? పక్కా? షూర్, గ్రేట్. దాట్స్ ది ఇనీషియల్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంట్రొడక్షన్ టు జావాస్క్రిప్ట్. ముందుకెళ్దామా? పక్కా? లెట్స్ గో ఇన్ టు ది యాక్చువల్ వీడియో నౌ దీంట్లో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ వేరియబుల్స్. ఓకే, ఏ లాంగ్వేజ్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియవలసింది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో విల్ డిస్కస్ ద సేమ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఓకే, సి లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఏమీ చేయదు. ఇచ్చిన డేటాని మ్యానిపులేట్ చేసి, మ్యానిపులేట్ అంటే దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి చేంజ్ చేసి మళ్ళీ డేటానే ఇస్తుంది బయటికి. దీన్ని ఇన్పుట్ డేటా అంటారు, దీన్ని అవుట్పుట్ డేటా అంటారు. ఎగ్జాంపుల్ ఇవ్వమంటారా? లెట్స్ సే నాకు 2 నెంబర్స్ యొక్క సమ్ కావాలి, అడిషన్ కావాలి. 1 and 2 విల్ బి ద ఇన్పుట్ డేటా. ప్రోగ్రామ్లో నేను ఇచ్చిన డేటాని 1 + 2 చేస్తాను అండ్ అవుట్పుట్గా 3ని ఇస్తాను. దిస్ ఈజ్ ఇన్పుట్ డేటా. ఓకే, దిస్ ఈజ్ అవుట్పుట్ డేటా. ఓకే, సో ఎవ్రీ ప్రోగ్రామ్, వాట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ మే బీ, ఇట్ ఆల్వేస్ డీల్స్ విత్ డేటా. సో అందువల్ల మనకి టెంపరీగా ప్రోగ్రామ్ రన్ అవుతున్నంతసేపు మన ప్రోగ్రామ్ కాంటెక్స్ట్ బౌండరీలో డేటాని స్టోర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో ఆ విధంగా టెంపరీగా ప్రోగ్రాంలో డేటాని స్టోర్ చేసుకునేందుకు మనం వేరియబుల్స్ వాడతాం. ఓకే, నౌ టెంపరీ ఏంటన్నా పర్మనెంట్ కూడా ఉంటుందా అంటే ఎస్. లెట్స్ సే నేను ఒక ఫైల్లోకి డేటాని సేవ్ చేస్తే ఇట్ విల్ బి పర్మనెంట్. ఓకే, సో ఫైల్స్ ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ ప్యాకేజ్లోకి ఎక్స్టర్నల్గా ప్రోగ్రామ్కి బౌండరీకి సంబంధం లేకుండా ఎక్స్టర్నల్ కాంటెక్స్ట్లో డేటాని సేవ్ చేస్తే ఇట్ విల్ బి పర్మనెంట్. ఎగ్జాంపుల్ ఈస్ అ ఫైల్, బట్ వేరియబుల్స్ ఆర్ ఇన్ ద బౌండరీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. కాబట్టి టెంపరీ. ప్రోగ్రామ్ ఎండ్ అయిన వెంటనే ఈ వేరియబుల్స్ మనకి లాస్ట్ అయిపోతాయి, అంటే దే విల్ నో లాంగర్ బీ సేవ్డ్, యూ కెన్ నో లాంగర్ యాక్సెస్ దెమ్. అర్థమైందా? సో వేరియబుల్స్ని క్రియేట్ చేసేందుకు ఫార్మాట్ ఏంటి, సింటాక్స్ ఏంటి, రూల్ ఏంటి అంటే లెట్ అనే కీవర్డ్ని రాసి స్పేస్ ఇచ్చి ఆ వేరియబుల్కి ఒక పేరు ఇస్తారు. ఓకే, దట్స్ ఇట్. సెమీకోలన్ పెట్టండి, పెట్టకపోండి, అప్ టు యూ, బట్ ఐ విల్ రికమెండ్ యూ ప్లేసింగ్ అ సెమీకోలన్. సో ఇక్కడ మీరు ఒక వేరియబుల్ని క్రియేట్ చేశారు. నౌ ఈ వేరియబుల్లోకి మీరు కావాల్సినట్టుగా డేటాని సేవ్ చేసుకోవచ్చు.
లెట్స్ నేను దీంట్లోకి 1 అనే నంబర్ని స్టోర్ చేస్తున్నాను. సో దీంట్లోకి మీరు ఏం చేశారు, నౌ దిస్ వేరియబుల్, దిస్ డబ్బా కాల్డ్ వేరియబుల్ నేమ్, లెట్స్ సే దీని పేరు మనం ఏ అని ఇద్దాం. ఓకే, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఏ అనే డబ్బాలో 1 అనే డేటాని నేను స్టోర్ చేసుకుంటున్నాను. గాట్ ఇట్? సో లెట్ ఏ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు, లేదా లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి సింగిల్ లైన్లో కూడా రాయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో లెట్ అని చెప్పి ఎనీ వేరియబుల్ నేమ్, లెట్స్ సే నంబర్ అని, అందులో మీరు 2 స్టోర్ చేసుకోవచ్చు. నా ఇఫ్ యూ వాంట్ టు సీ console.log అని చెప్పి దీంట్లో మీరు ఆ నంబర్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తే ఆర్ లాగ్ చేస్తే, లెట్ మీ సేవ్ దిస్, మీకు ఆ 2 ప్రింట్ అవ్వాలి. సో 2 ప్రింట్ అయింది. గాట్ ఇట్? సో మనకి వేరియబుల్ నేమింగ్కి, ఓకే, వేరియబుల్స్ని నేమ్ చేస్తున్నప్పుడు బేసిక్గా సింపుల్గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ఆ రూల్స్ని ఫాలో అవుతే మీకు ఎర్రర్స్ రావు. రూల్ నంబర్ 1 ఏంటి? వేరియబుల్ పేరు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న ఏదైనా వర్డ్తో మ్యాచ్ అవ్వకూడదు. అంటే నా కన్సోల్ అనే పదం ఉంది చూసారా, ఇది ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫైన్ చేశారు. సో నేను కన్సోల్ అనే పేరుతో వేరియబుల్ని క్రియేట్ చేయకూడదు. దాట్స్ రూల్ నెంబర్ 1. సో ఇటువంటి పదాలని కీవర్డ్స్ అంటారు. కీవర్డ్స్తో మ్యాచ్ అవ్వకూడదు అనమాట. ఓకే, రెండో రూలు, మనకి వేరియబుల్ నేమ్లో ఓకే క్యారెక్టర్స్ అంటే లెటర్స్ ఏమైనా ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు అంటే నంబర్సు, ఓకే, ఆర్ సింబల్స్లో డాలర్ ఆర్ అండర్స్కోర్ మాత్రమే, ఇవి మాత్రమే ఉండొచ్చు. థర్డ్ రూల్, డిజిట్ ఆర్ నంబర్తో వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వకూడదు. దీస్ ఆర్ ది 3 బేసిక్ రూల్స్ దాట్ యూ నీడ్ టు రిమెంబర్. గాట్ ఇట్? అంతకు మించి దీంట్లో పెద్ద సినిమా ఏం లేదు. ఇట్స్ ఈజీ. గాట్ ఇట్? సో ఈ వేరియబుల్స్లో ఏంటంటే, లెట్స్ ఇప్పుడు ఏలో 1 ఉంది, దీని తర్వాత ఏలోకి వెళ్ళి 2 పెట్టినా మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. ఇట్ ఈస్ కరెక్ట్లీ ఫైన్, కంప్లీట్లీ ఫైన్. ఓకే, ఎందుకు? లెట్ అని వాడినప్పుడు దిస్ బికమ్స్ అ వేరియబుల్ వేర్ ది వాల్యూ కెన్ చేంజ్. ఓకే, మీరు కాన్స్ట్ అనే పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ బీ ఈజ్ ఈక్వల్ టు 3 అని పెడితే, నౌ దిస్ విల్ బికమ్ అ కాన్స్టెంట్. అగైన్ బీ కూడా హోల్డరే, టెంపరీగా డేటాని స్టోర్ చేసుకుంటుంది, బట్ బీలోని వాల్యూని మీరు చేంజ్ చేయలేరు. సో బీలో మీరు 4 పెడితే దిస్ విల్ బీ రాంగ్, దిస్ విల్ బీ ఎర్రర్, బికాస్ కాన్స్టెంట్స్ వాల్యూ కెనాట్ బీ చేంజ్డ్. అర్థమైందా? పక్కా? గ్రేట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు డేటా టైప్స్. నౌ డేటా టైప్స్ అంటే ఏంటి? ఇందాక క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఉన్నాయి కదా, డేటా ఉంది కదా, స్టోర్ చేసిన డేటా, అలా ప్రతి డేటాకి టైప్ ఉంటుంది. ఇందాక మనం ఏం చేసాం, ఏలోకేమో 1 పెట్టాం, నంబర్లోకేమో 2 పెట్టాం, బీలోకి ఏదో వాల్యూ పెట్టాం 3 అనుకుంటా. నౌ ఈ 1, 2, 3 ఇవేంటి? దే ఆర్ నంబర్స్. సో మనకి దీని యొక్క టైప్ ఏమవుతుంది అంటే నంబర్ అవుతుంది. ఆ విధంగా ఇట్ కెన్ బి డిఫరెంట్ టైప్స్ అనమాట. సో డిఫరెంట్ డేటాని బట్టి, దాని టైప్ బట్టి ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ డివైడ్ అవుతుంది. ఓకే, నా వాట్ ఆర్ ది మేజర్ టైప్స్ ఆఫ్ టైప్స్ మేజర్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే, ఫస్ట్ మేజర్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఈజ్ అ నంబర్. ఓకే, నంబర్ క్యాన్ బి ఐదర్ యాన్ ఇంటీజర్ ఆర్ అ డెసిమల్. దాన్ని ప్రోగ్రామింగ్లో ఫ్లోట్ అంటారు ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ అంటారు. ఓకే, ఇంటీజర్ అంటే 1, 2, -1, -100, 2000 ఆ విధంగా నంబర్స్. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటే 0.1, 3.14. దేంట్లో అయితే డెసిమల్ పాయింట్ ఉంటుందో దే ఆర్ కాల్డ్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్. సో నంబర్స్ క్యాన్ బి అగైన్ 2 types, integer and float. Both are called as numbers in JavaScript. Okay, ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ బిగ్ ఇంట్ అనమాట. బిగ్ ఇంట్. ఓకే, సో ఈ బిగ్ ఇంట్లో 2 power 53 - 1 అనే నంబర్ కంటే పెద్ద వాల్యూస్ని స్టోర్ చేసుకుందాము అనుకుంటే, ఓకే, ఇట్ హ్యాస్ టు బి ఆఫ్ టైప్ బిగ్ ఇంట్. ఎందుకంటే 2 power 53 - 1 కంటే తక్కువ చిన్నగా ఉన్న నంబర్స్ అన్నింటినీ మీరు
ఇంటిజర్లో స్టోర్ చేసుకోవచ్చు, బట్ బిగ్గర్ దాన్ దిస్ వాల్యూ విల్ బీ అ బిగ్ ఇంట్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. నౌ లెట్స్ సే సాయి అనే వర్డ్ ఉంది, దిస్ ఈజ్ అ స్ట్రింగ్. వంశీ అనే వర్డ్ ఉంది, దిస్ ఈజ్ అ స్ట్రింగ్. లెట్స్ సే మీ ఫోన్లో మీ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ abc@123 అనుకుందాం. దిస్ ఈజ్ అ పాస్వర్డ్, దిస్ ఈజ్ ఆల్సో అ స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఈజ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. దాంట్లో మనకి కేవలం లెటర్స్ ఉండొచ్చు, స్పెషల్ సింబల్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు. ఓకే, ఇట్ ఈస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ అంటే ఏంటి? మీ కీబోర్డ్లో మీకు ఉన్న ఏ సింబల్ అయినా ఇట్స్ అ క్యారెక్టర్. ఓకే, caps lock on, caps lock off, both are characters. Now A is a separate character, A is a separate character. Capital A not is equal to small a, రెండు ఈక్వల్ కాదు, both are two different characters అనమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా SAI ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ విధంగా క్యాపిటల్ SAI ఆర్ ఎనీథింగ్. మూడు సేమ్గానే ఉండాలి ఈక్వల్ అవ్వాలంటే. క్యాపిటల్ స్మాల్ రెండు ప్రోగ్రామింగ్లో డిఫరెంట్. ఓకే, 3 టైప్స్ చూసాం ఇక్కడ. దెన్ వీ హ్యావ్ ద ఫోర్త్ టైప్ ఆల్సో, విచ్ ఇస్ బూలియన్. ఓకే, బూలియన్లో ఏంటంటే ఒకవేళ మీరు కండిషన్స్ని చెక్ చేసినప్పుడు మనకి ఆ కండిషన్ యొక్క ఆన్సర్ ఎప్పుడు 2 వాల్యూస్గానే ఉంటుంది. నౌ A greater than 3 అని ఇచ్చాను. ఓకే, నౌ దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏంటంటే, లెట్స్ సే నేను మిమ్మల్ని అడుగుతున్నాను A greater than 3 అని అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఏమవ్వచ్చు? ఐదర్ ఎస్ అవ్వచ్చు ఆర్ నో అవ్వచ్చు, అంతే కదా. అంతకుమించి మిగతాది ఏం అవ్వకపోవచ్చు. ఇవాళ వర్షం పడుతుందా పడదా, దానికి ఆన్సర్ ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు, నో థర్డ్ ఆప్షన్. కాబట్టి అటువంటి వాటిని స్టోర్ చేసుకోవాలంటే వీ నీడ్ బులియన్ టైప్. ఎస్ని ట్రూ అంటాం, నోని ఫాల్స్ అంటాం. గాట్ ఇట్? ఓకే, ఆ తర్వాత ఫిఫ్త్ టైప్ ఇన్ జావాస్క్రిప్ట్, మీకు ఇది మిగతా లాంగ్వేజెస్లో ఉండదు, ఇట్స్ నల్ అనమాట. ఓకే, వెన్ ఇట్ ఇస్ నథింగ్ ఇట్ ఈస్ నల్ అండ్ ఇట్స్ కాల్డ్ టైప్ నల్. అంటే ఏంటన్నా అంటే లెట్స్ సే మీరు ఏ అనే వేరియబుల్లోకి ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, కీబోర్డ్లో యూజర్ని ఇన్పుట్ ఇమ్మన్నారు, యూజర్ ఇన్పుట్ ఏమీ ఇవ్వలేదు, దెన్ ఇట్స్ అ నల్ బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ. Got it? This is not usually seen in other languages, but yeah, in JavaScript you do find it. Okay, పక్కా? షూర్, గ్రేట్. ఆ తర్వాత మనకి ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, దీన్ని మనం ఈ వీడియో డిస్కస్ చేయొద్దు, వీ విల్ డిస్కస్ దట్ ఇన్ అ సెపరేట్ వీడియో. ఓకే, సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ బులియను, నంబరు, ఓకే, ఆర్ మనం బిగ్ ఇంటు, ఎనీథింగ్ దట్ వీ హ్యావ్ డిస్కస్ టిల్ నౌ, స్ట్రింగ్స్, దే ఆర్ ఆల్ ప్రిమిటివ్స్. ఓకే, బేసిక్ టైప్స్ అనమాట. మీరు ఆ టైప్లోకి ఇంకొక టైప్ని కంబైన్ చేయలేరు. ఓకే, బట్ మల్టిపుల్ టైప్స్ని కంబైన్ చేద్దాము అనుకుంటే యూ కెన్ యూస్ ఆబ్జెక్ట్స్. ఎలా ఏంటి అనేది వీ విల్ నాట్ డిస్కస్ దాట్ ఇన్ ద ఫండమెంటల్ వీడియో. ఓకే, వీ హ్యావ్ యాక్చువల్లీ అన్ ఆపరేటర్ అనమాట. అగైన్ ఆపరేటర్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం, బట్ జస్ట్ టు కంప్లీట్ దిస్ టాపిక్ ఆఫ్ డేటా టైప్స్ వీ హ్యావ్ అన్ ఆపరేటర్ కాల్డ్ టైప్ ఆఫ్ అనమాట. ఓకే, సో టైప్ ఆఫ్ అని చెప్పి దీంట్లో మీరు ఏదైనా వేరియబుల్ నేమ్ పెడితే దాని యొక్క టైప్ ఏంటి అని చెప్పి జావా స్క్రిప్ట్ మనకి చెప్తుంది. డూ యూ వాంట్ సీ దాట్? లెట్స్ సీ. నా ఇక్కడ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని పెడదాం, లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 3.14, లెట్ సి ఈజ్ ఈక్వల్ టు విబి, let d is equal to true. Okay, now if you say print type of అని చెప్పి ఏని పాస్ చేశారనుకోండి, సేవ్ దిస్ అండ్ రన్ దిస్, ఆర్ లెట్ మీ జస్ట్ డూప్లికేట్ దిస్, అన్నీ చూసేద్దాం ఒకేసారి. కంట్రోల్ డి అని చెప్పి ఆర్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, విఎస్ కోడ్, కంట్రోల్ డి వర్క్ అవ్వట్లేదా? ఇంటెలిజెంట్లో మీరు కంట్రోల్ డి టైప్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ హియర్. దాట్స్ ఓకే, లెట్ మీ జస్ట్ కాపీ ఇట్, కంట్రోల్ సి,
ఏంటబ్బా, control v. Let me print type of D, similarly type of C and type of B ని కూడా ప్రింట్ చేద్దాం. అండ్ ఫైనల్లీ సేవ్ దిస్ కంట్రోల్ S అండ్ రన్ చేయండి. ఓకే, దేర్ ఈజ్ సమ్ ఎర్రర్, లెట్స్ సీ వాట్స్ దాట్. సో ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటున్నాడు. మేబీ ఇట్ ఈస్ స్మాల్ ట్రూ దెన్. ఓకే, కొన్ని లాంగ్వేజ్లో ట్రూ క్యాపిటల్ ఉంటుంది, జావాస్క్రిప్ట్లో ఇట్స్ స్మాల్. ఓకే, let me keep it small, true. Run this again. Okay, first one 2 is a number as we discussed, 3.14 is a number, vb is a string and true is a boolean. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను నేను. ఇప్పుడు నేను ఏలోకి 2 ఉంది, బట్ ఈ విధంగా కోట్స్లో పెట్టాను అనుకోండి, దిస్ విల్ నౌ బికమ్ అ స్ట్రింగ్ అనమాట. నవ్ ఇట్స్ నాట్ అ నంబర్. ఓకే, ఎందుకంటే సి మీరు ఇందులో చెప్పినట్టుగా కీబోర్డ్లో ఉన్న ఏ సింబల్ అయినా ఇట్ క్యాన్ బి అ క్యారెక్టర్, అండ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 or more క్యాన్ బి అ స్ట్రింగ్. సో ఈ విధంగా స్ట్రింగ్ లోపల నేను 2 పెడితే 2 ఈజ్ ఆల్సో అ క్యారెక్టర్. సో ఇది కూడా మనకి ఒక రకంగా ఏమవుద్ది అంటే స్ట్రింగ్ అయిపోద్ది. సో ఇఫ్ యూ సీ ఇట్ బికేమ్ అ స్ట్రింగ్. ఎందుకని? సింపుల్ రీజన్, బికాస్ వీఆర్ యూజింగ్ ద కోట్స్. ఓకే, అండ్ 2 కూడా ఒక వ్యాలిడ్ క్యారెక్టరే కాబట్టి. అర్థమైందా? షూర్. విత్ దట్ నోట్ we have completed types also, types of data types. Okay, now ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? let me clear the screen. నెక్స్ట్ వన్ ఈజ్ టైప్ కన్వర్షన్స్ అనమాట. టైప్ కన్వర్షన్ స్పెల్లింగ్ టీ అక్కర్లేదు బాబు. ఓకే, టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటి అంటే ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి కన్వర్ట్ చేయడం, టైప్ 1 నుంచి టైప్ 2కి కన్వర్ట్ చేయడం. ఈ టైప్ కన్వర్షన్స్ని కొన్నిసార్లు కొంతమంది టైప్ కాస్టింగ్ కూడా అంటారు. బోత్ ఆర్ సేమ్. టైప్ కాస్టింగ్ అన్న టైప్ కన్వర్షన్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, నౌ టైప్ కన్వర్షన్స్ ఎక్స్ప్లిసిట్గా ఇంప్లిసిట్గా 2 రకాలు ఉంటాయి. నౌ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3.14ని 2 డివైడ్ చేశారు. ఓకే, this is a float, this is an integer. Okay, but answer will be a float because one of it is float. Okay, overall గా నంబర్ టైపు, బట్ ఇంటర్నల్గా ఇది 2 ఉన్నప్పటికీ దీన్ని ఒక ఫ్లోట్గా జావాస్క్రిప్ట్ కన్సిడర్ చేస్తుంది ఆటోమేటిక్గా, మీరు చెప్పకుండా. సో దే ఆర్ కాల్డ్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్స్, బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్స్. ఓకే, దీంట్లో ఏంటంటే మీరు సొంతంగా చెప్పచ్చు అనమాట. ఓకే, ఏమని? ఐ వాంట్ దీస్ టైప్ ఆఫ్ కన్వర్షన్స్ అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ టు స్ట్రింగ్ కన్వర్షన్, సెకండ్ వన్ ఈజ్ టు నంబర్ ఆర్ టు న్యూమరిక్ కన్వర్షన్, థర్డ్ వన్ ఈజ్ టు బూలియన్ కన్వర్షన్. ఓకే, టు స్ట్రింగ్లో బేసిక్గా మీరు స్ట్రింగ్ ఈ విధంగా స్ట్రింగ్ ఆఫ్ ఏం పెట్టినా ఇట్ విల్ బికమ్ స్ట్రింగ్. పెద్ద రూల్స్ ఏం లేవు. టు స్ట్రింగ్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, న్యూమరిక్లో మీరు నంబర్ అని చెప్పి బ్రాకెట్లో దేన్నైతే మీరు నంబర్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని పెట్టచ్చు, బట్ దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ దిస్ వన్ దీని యొక్క టైప్ నల్ అనుకుంటే నంబర్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ 0. ట్రూ అనుకుంటే ఇట్ విల్ బికమ్ 1, ఫాల్స్ అనుకుంటే ఇట్ విల్ బికమ్ 0. ఓకే, స్ట్రింగ్ అనుకుంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది అనుకుంటే ఒకవేళ అదొక నంబర్ అయితే నంబర్లోకి అవుతుంది, లేకపోతే ఇట్ విల్ బికమ్ నాట్ అ నంబర్, NaN అనే వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది. ఐ విల్ షో యూ దిస్. ఓకే, అండ్ టు బులియన్ విల్ బి బులియన్ ఆఫ్ దట్ వేరియబుల్ వాట్ ఎవర్ యూ వాంట్ కన్వర్ట్ టు. ఓకే, 0 ఆర్ నల్ ఆర్ బేసిక్గా మనకి ఈ NaN ఉంటే ఇట్ విల్ బికమ్ 0, ఎనీథింగ్ ఎల్స్ విల్ బి ట్రూ. అర్థమైందా? 0 అన్న NaN అన్న నల్ అన్న ఇట్ విల్ బి ఫాల్స్, ఎనీథింగ్ ఎల్స్ ఓకే విల్ బి ట్రూ. లెట్ మీ షో ఇట్ టు యూ. ఓకే, లెట్ మీ గో బ్యాక్. ఏం చేద్దామంటే లెట్ మీ రిమూవ్ ఆల్ ఆఫ్ దిస్.
let a is equal to 2, okay, let b is equal to string of 2 అంటే అది 2లోకి ఐ మీన్ స్ట్రింగ్లోకి ఆర్ స్ట్రింగ్ ఆఫ్ 2 అంటే నా ఉద్దేశం స్ట్రింగ్ ఆఫ్ ఏ అంటే ఏ అనేది స్ట్రింగ్లోకి కన్వర్ట్ అవుతుంది. నా లెట్స్ సే లెట్ c is equal to wait what's happening Boolean of a అంటే it will become true అనమాట actually because it is not 0 or null or not a number. okay, ఆ తర్వాత let d is equal to for example abc, let e is equal to for example 1 2 3. okay, now let f is equal to number of d and let g is equal to number of e. d will be actually f will be nan not a number, g will be 1 2 3. okay, now let me print it console dot log, let's print b. okay, let me copy this, control c, control v, control v and control v. మనకి b కావాలి, c కావాలి, f కావాలి, g కావాలి, b కావాలి, c కావాలి, f కావాలి and g కావాలి. save this, open the terminal, new terminal. okay, ఇందాక చాలా ఉంది కదా, let's use this one only. so console.log of b బేసిక్గా మనకి 2 ప్రింట్ అయింది బికాస్ ఇట్స్ 2. బట్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద టైప్, మీరు ఇక్కడ టైప్ ఆఫ్ అని పెడితే ఇట్ వుడ్ హ్యావ్ బికమ్ స్ట్రింగ్ అనమాట. టైప్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ b పెడితే, లెట్ మీ సేవ్ దిస్. వాట్ హ్యాస్ హ్యాపెండ్, త్రో ఎర్రర్. ఎందుకు? there is some error actually. let me just delete this. క్లారిటీగా అర్థమవుతుంది మనకి ఏం జరిగింది అనేది. console.log చేసాం, టైప్ ఆఫ్ b అని పెట్టాం, అది ఎర్రర్ అంటుంది. ఎందుకంటుంది? లెట్ మీ రన్ దిస్ అగైన్. సో కెనాట్ రిజాల్వ్ సో అండ్ సో. ఓ జేఎస్ ఫండమెంటల్స్ కాదు, ఇట్ ఈస్ ఫండమెంటల్స్ డాట్ జేఎస్ అంతే కదా. జేఎస్ స్పేస్ ఎందుకు వచ్చింది? నాట్ షూర్. is it still giving me an error? fundamentals.js, it is still giving an error. ఎందుకు? console.log తప్పు అంటుంది. ఓకే, ఇక్కడ బ్రాకెట్లో వచ్చేసాం, ఇక్కడ ఓపెన్ చేసాం, టైప్ ఆఫ్. ఓకే, టైప్ ఆఫ్ ఓ చిన్నదా? ఎస్, ఓ చిన్నది. సిల్లీ మిస్టేక్ గైస్, స్పెల్లింగ్ తప్పు అగైన్. ఓకే, యా, ఇది స్ట్రింగ్. అండ్ ఆ తర్వాత మనకి ఆబ్వియస్లీ ఇట్ బికమ్ ట్రూ బికాజ్ 0 కాదు, నల్లు కాదు, నాట్ నంబర్ కాదు. ఏబీసీని నెంబర్ కౌంట్ చేస్తే ఇట్ బికమ్ నాట్ అ నంబర్. 1 to 3 నెంబరే కాబట్టి ఇట్ విల్ బి 1 to 3 యాజ్ అ నంబర్. ఓకే, దీని టైప్ నంబరు అండ్ దిస్ ఈజ్ నాట్ అ నంబర్ యాజ్ అ వాల్యూ. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్ టైప్ కన్వర్షన్స్ ఆల్సో. ఓకే, టైప్ కన్వర్షన్స్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఆపరేటర్స్ అనమాట. సో ఆపరేటర్స్ని మీరు చాలా సింపుల్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో ఏని, బిని అండ్ సిని ఆపరాండ్స్ అంటారు. ఓకే, ఈక్వల్ టుని అండ్ ప్లస్ని ఆపరేటర్స్ అంటారు. ఓకే, ఆపరేటర్స్ అంటారు. ఓకే, అడిషన్ అండ్ అసైన్మెంట్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ ఎడిషన్ అనే ఆపరేషన్ బి అండ్ సికి మధ్య జరుగుతుంది అని చెప్పడానికి మనం ఈ ప్లస్ అనే సింబల్ని వాడాం, కాబట్టి దిస్ విల్ బికమ్ యాన్ ఆపరేటర్. ఓకే, 2 or more ఆపరాండ్స్ మధ్య ఆపరేషన్ని సూచిస్తున్న సింబల్ని ఆపరేటర్ అంటారు. ఓకే, సో బేసిక్గా మనకి ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అంటే, ఫస్ట్ బేసిక్ టైప్ ఆఫ్ ఆపరేటర్ జావాస్క్రిప్ట్ ఉన్నది మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అనమాట.
మన ప్లస్ మైనస్ స్టార్ అంటే మల్టిప్లికేషను, ఈ స్లాష్ అంటే డివైడ్ బై, ఓకే, 2 స్టార్లు ఉంటే ఎక్స్పోనెన్సియేషన్, ఓకే, అంటే 2 స్టార్ స్టార్ 3 అని ఉంది అంటే 2 power 3 అనమాట. ఆ విధంగా. ఓకే, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పర్సంటేజ్. దీన్ని మనం మాడ్యులో ఆపరేటర్ అంటాం, అంటే రిమైండర్. అప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5 mod 2 అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను 5ని ఫర్ ఎగ్జాంపుల్ 2తో డివైడ్ చేస్తే 2 2s 4 అండ్ రిమైండర్ 1 వచ్చింది, కాబట్టి 1 ఇస్ ద ఆన్సర్. డెసిమల్ పాయింట్ పెట్టకుండా మనకి రిమైండర్ ఏదైతే వస్తుందో అదే మనకి ఈ మాడ్యులో ఆపరేటర్ సూచిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ మ్యాథ్స్ ఆపరేషన్స్, ఐ మీన్ మ్యాథ్స్ ఆపరేటర్స్. ఓకే, ఆ తర్వాత మనకి ఇదే ప్లస్ 2 స్ట్రింగ్స్ మధ్య ఉంటే ఇట్ విల్ వర్క్ యాజ్ అ కంకాటినేషన్ ఆపరేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్ట్రింగ్లో హెలో ఉంది, ఓకే, అండ్ ఇంకొక స్ట్రింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఉంది. ఓకే, నా ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్. నేను ప్లస్ ఆపరేటర్ వాడితే ఇట్ విల్ బికమ్ అ సింగిల్ స్ట్రింగ్ కాల్డ్ హెలో వరల్డ్. ఓకే, మధ్యలో స్పేస్ ఉండదు బికాస్ ఇక్కడ స్పేస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఇంకొక స్ట్రింగ్ ఉంది, ఓన్లీ స్పేస్ మాత్రమే ఉంది దాంట్లో, అండ్ ఈ మూడింటిని యాడ్ చేశారనుకోండి హెలో స్పేస్ వరల్డ్ అని వస్తుంది. ఓకే, దాట్స్ ది కంకాటినేషన్ ఆపరేటర్. సో అది ప్లస్ ఏ మనకి when it is between 2 strings it will work as a concatenation operator. Okay, for example let a is equal to hello అనుకుందాం or Vamsi అనుకుందాం, VAMSI, and మనకి let b is equal to VHAVANI అనుకుందాం, VHAVANI అనుకుందాం. ఓకే, now when I say let c is equal to okay a plus b అన్నప్పుడు ఏమవుద్ది అంటే, అండ్ ఇఫ్ యూ కైండ్ ఆఫ్ ప్రింట్ దట్ వన్ console.log c అన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్, c క్యాపిటల్ కాదు స్మాల్ c, బికాస్ వేరియబుల్ నేమ్స్ ఆర్ యాక్చువల్లీ డిఫైన్డ్ బై దోస్ క్యారెక్టర్స్ స్మాల్ అండ్ అప్పర్ వన్స్, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, semicolon, save this, and if you open the terminal again, terminal new terminal అక్కర్లేదు, but let me close this, and if I just say node fundamentals.js మనకి వంశీ భవన్ వచ్చేస్తుంది. నో స్పేస్ బికాస్ స్పేస్ యాడ్ చేయలేదు. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ కైండ్ ఆఫ్ డూ దిస్. ఓకే, ఇక్కడ నేను స్పేస్ని ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తున్నాను. లెట్ మీ సేవ్ దిస్. ఇట్ విల్ నౌ బీ వంశీ స్పేస్ భవానీ, సో విచ్ ఈస్ వంశీ స్పేస్ భవానీ, ఐ మీన్ ఈ విధంగా దెర్ ఈస్ స్పేస్ ఇన్ బిట్వీన్. సో కంకాటినేషన్ ఆపరేషన్ ఆ విధంగా స్ట్రింగ్స్ని మనకి యాడ్ చేసి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎస్ ద కంకాటినేషన్ ఆపరేటర్. ఓకే, ఆ తర్వాత మనకి అసైన్మెంట్ ఆపరేటర్ ఉంటుంది, అంటే ఈ ఈక్వల్ టు ఇప్పటిదాకా చెప్పకపోయినా వీఆర్ యూజింగ్ దాట్. సో ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ బికాస్ వీఆర్ అసైనింగ్ 2 or more థింగ్స్ టుగెదర్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో మీరు ఒక వేరియబుల్కి తర్వాత ప్లస్ ప్లస్ పెడితే, అంటే ఏ ప్లస్ ప్లస్ పెడితే ఏలో 2 ఉంటే ఏ యొక్క వాల్యూ 3గా మారుతుంది. ఏ మైనస్ మైనస్ అంటే ఏ యొక్క వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3గా ఉంటే 2గా మారుతుంది, అంటే మైనస్ అవుతుంది. ఓకే, అగైన్ దీంట్లో 2 వేరియేషన్స్ ఉంటాయి, ప్లస్ ప్లస్ ఏ అండ్ ఏ ప్లస్ ప్లస్ రెండు సేమ్ కాదు. అదేవిధంగా మైనస్ మైనస్ ఏ అండ్ ఏ మైనస్ మైనస్ రెండు సేమ్ కాదు. ఎందుకు సేమ్ కాదు? సి, విడిగా ప్లస్ ప్లస్ ఏ అండ్ ఏ ప్లస్ ప్లస్ ఇలా సింగిల్గా ఉంటే ఏలో కేవలం ఒక వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంటే ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీలో ప్లస్ ప్లస్ ఏ ప్లస్ 2 ఉంది. ఓకే, అండ్ సిలో ఏ ప్లస్ 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 2 ఉంది. ఓకే, బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ కేసులో ఏమవుద్ది అంటే ఫస్ట్ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూతో 2 యాడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూతో 2 యాడ్ అయ్యి ఆ తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థం కాలేదా? లెట్స్ ఏ లెట్ మీ టేక్ అ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉందనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఉందనుకుందాం. ఓకే, నౌ సిలో నేను ప్లస్ ప్లస్ ఏ ప్లస్ 2 యాడ్ చేస్తున్నాను, డిలో ఏ ప్లస్ 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 2ని యాడ్ సారీ ఇక్కడ లెట్స్ టేక్ బి ప్లస్ ప్లస్ అండ్ 2ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుద్ది అంటే ముందుంది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ముందు దీని వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. అండ్ సి విల్ బి 3 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ద ఇంక్రిమెంట్ ఈజ్ యాక్చువల్లీ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ 2తో యాడ్ అయిపోద్ది. ఓకే, ఆ తర్వాత దీని వాల్యూ 3 అవుద్ది. బట్ డీలో ఇట్ విల్ బి 4. ఓకే, ఇక్కడ సిలో ఇట్ ఈస్ 5. సో దట్స్ డిఫరెంట్ బిట్వీన్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. సిమిలర్లీ ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ కూడా యాక్చువల్లీ వీ హ్యావ్ 2 వేరియేషన్స్. ఓకే,
ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకే, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ తర్వాత వీ హ్యావ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, మీకు బిట్ వైజ్ ఆపరేటర్ తెలియాలంటే బిట్స్ లెవెల్లో యాక్చువల్గా మనకి నంబర్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, బైనరీ సిస్టంలో నంబర్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అని చెప్పి మీకు తెలియాలి. దెర్ సెపరేట్ వీడియో ఆన్ దాట్ ఆన్ మై ఛానల్, యూ కెన్ వాచ్ దాట్. సో దీంట్లో మనకి బిట్ వైజ్ లెవెల్లో, ఓకే, సో 2ని మీరు బిట్ వైజ్ లెవెల్లో ఏమని రాయొచ్చు, 1 0 అని రాయొచ్చు, 3ని 1 1 అని రాయొచ్చు. సో బిట్స్ వైజ్ లెవెల్లో మనకి కేవలం 0s and 1s మాత్రమే ఉంటాయి. సో మనకి ఈ బిట్ వైజ్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఒక నంబర్ని బిట్స్ లెవెల్లో కన్వర్ట్ చేసి దాని మీద ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. బట్ దానికోసం మీకు ముందుగా బిట్ లెవెల్లో ఏ విధంగా మనం కన్వర్ట్ చేస్తామని తెలియాలి. దేర్ ఇస్ అ వీడియో ఫర్ దాట్. ఐ మీన్ ఐ ట్రై టు పుట్ దట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ ఇన్ ద ఐ బటన్, యూ కెన్ వాచ్ దట్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇందాక చెప్పినట్లుగా ఏ గ్రేటర్ దెన్ బి అని రాసానండి. ఈ కేసులో ఏ విల్ ఐదర్ బి గ్రేటర్ దెన్ బి, కాబట్టి ఆన్సర్ ట్రూ అవుద్ది. ఆర్ ఏ విల్ బి లెస్ దాన్ బి, అప్పుడు ఇట్ విల్ బి ఫాల్స్. ఓకే, సో కంపారిజన్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడల్లా ది అవుట్పుట్ విల్ ఆల్వేస్ బి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట, బులియన్ అనమాట. ఓకే, సో వీ హ్యావ్ మల్టిపుల్ దీస్ టైప్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇట్ కెన్ బి గ్రేటర్ దాన్, ఇట్ కెన్ బి లెస్ దాన్, ఇట్ కెన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ అయితేనే ట్రూ వస్తుంది. ఈ కేసులో ఏంటంటే గ్రేటర్ దాన్ అయినా ఆర్ ఈక్వల్ అయినా రెండు కేసెస్లో కూడా ట్రూవే వస్తుంది. ఓకే, దెన్ వీ హ్యావ్ వన్ మోర్ ఆపరేటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు. ఓకే, సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని పెడితే బీలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది. కానీ నేను ఏ ఈక్వల్ టు బి అని పెడితే దిస్ విల్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. కంపారిజన్ అనమాట, ఏ అండ్ బి రెండు ఈక్వలా కాదా అని చెప్పి ఈ డబల్ ఈక్వల్ టు ఆర్ ఈక్వాలిటీ ఆపరేటర్ చెప్తుంది. ఓకే, దీస్ ఆర్ ది కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, అగైన్ కోడ్లో రాసి చూపించేసి మీకు, బట్ సింప్లీ టైమ్ వేస్ట్ బికాస్ యూ కెన్ జస్ట్ డూ దాట్ ఇఫ్ యూ వాంట్. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. let a is equal to 2, let b is equal to 3. ఇప్పుడు నేను console.log అని చెప్పి a ఈక్వల్ టు b అని పెడితే ఇట్ విల్ బీ ఫాల్స్ బికాజ్ రెండు ఈక్వల్ కాదు. గో టు రన్ టర్మినల్, న్యూ టర్మినల్, లెట్ మీ డిలీట్ ద డూప్లికేట్ వన్. దీంట్లోనే రన్ చేసేద్దాం. ఇది కొలాప్స్ అయింది. సో let me just use this, click enter and it is false. ఓకే, సో ఆ విధంగా కంపారిజన్ ఆపరేటర్స్ మనకి పనిచేస్తాయి. వీటిని కూడా చాలా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. ఓకే, ఆ తర్వాత ఫండమెంటల్స్లో మనకి ఇంకా మిగిలిన 2 అదర్ కాన్సెప్ట్స్ ఆర్ కండిషనల్స్ అండ్ లూప్స్. ఓకే, ఏదైనా కండిషన్ని చెక్ చేసి దాన్ని బట్టి ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అంటే యూ యూస్ కండిషనల్స్. లూప్స్ అంటే ఒకే పనిని మల్టిపుల్ టైమ్స్ చేయాలి అనుకుంటే యూ యూస్ ద లూప్స్. గాట్ ఇట్. నౌ కండిషనల్స్ అయినా లూప్స్ అయినా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా గుర్తించబడాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ 2 things ఫర్ షూర్. వన్ ఈజ్ కండిషనల్స్, వన్ ఈజ్ లూప్స్. ఓకే, ఇప్పుడు HTML అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఎందుకని కాదు? బికాస్ దాంట్లో కండిషనల్స్ అండ్ లూప్స్ లేవు మనకి. ఓకే, దాంట్లో ఎటువంటి లాజిక్ని మీరు అప్లై చేయలేరు. ఒక లాజిక్ని మీరు అప్లై చేయగలుగుతున్నారు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ 2 things, కండిషనల్స్ అండ్ లూప్స్. లూప్స్లో కూడా మనకి కండిషనల్స్ యూజ్ అవుతాయి. సో కండిషనల్స్ అనేది ఇట్స్ ద బేసిక్ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు మీరు. ఓకే, సో కండిషనల్స్ రాయాలి అంటే ఏం చేయాలి? సింపుల్, ఇఫ్ అనే పదం వాడతారు. ఓకే, అండ్ ఆ ఇఫ్ అనే పదం తర్వాత ఇక్కడ కండిషన్ని రాస్తారు. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి అనేది దీని లోపల రాస్తారు, బ్రాకెట్ లోపల. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ తప్పు అయితే, ఫాల్స్ అయితే ఏం చేయాలని చెప్పి మీరు ఎల్స్ లోపల రాయొచ్చు. ఓకే, లెట్స్ మీరు ఈ కండిషన్ తర్వాత ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక కండిషన్ చెక్ చేద్దాం అనుకుంటే ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఆ కండిషన్ 2 రాసి ఏం జరగాలి అని చెప్పి ఇక్కడ రాయొచ్చు. లెట్ మీ క్విక్లీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ దిస్ వర్క్స్. సో దీన్ని మినిమైజ్ చేద్దాం, అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, let a is equal to 2 and b is equal to 3. ఓకే, ఇక్కడ నేను if a is equal to b, ఓకే, a is equal to b, then console.log, ఓకే, a is equal to b అని చెప్పి ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఈ కేసులో బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ప్రింట్ అవ్వదు. సో
ఫర్ ది ఎగ్జాంపుల్ లెట్స్ సే b ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని సేవ్ చేస్తాను అండ్ ఇక్కడ రన్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు b అని వచ్చింది బికాస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ 3 చేస్తే కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి దీన్ని రన్ చేసినప్పుడు బేసిక్గా మనకి ఏం ప్రింట్ అవ్వదు బికాస్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఆ కేసులో మీరు ఎల్స్ ఓకే ఎల్స్ యూ కెన్ సింప్లీ సే console.log a is not equal to b అని రాయొచ్చు. ఓకే సో నౌ ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూ అగైన్ రన్ దిస్ కోడ్ ఏం జరగాలి చెప్పండి, వాట్ విల్ హ్యాపెన్? a is not equal to b just because both are not equal and this condition has failed. When this condition has failed, it will automatically go into the else block. If you want to check one more condition, which is else if a greater than b, ఓకే మీరు ఇక్కడ console.log a greater than b అని చెప్పి ప్రింట్ చేయొచ్చు. ఓకే సో మనకి ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవుద్ది? బేసిక్గా ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏమైనా ఉందా చెక్ చేయవలసింది అని చెప్పి చూసుకుంటుంది. ఎస్ వీ హ్యావ్ వన్ మోర్ కండిషన్ టు చెక్. ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయితే ఇట్ విల్ గో ఇన్ టు హియర్ దిస్ లైన్, లేకపోతే ఎల్స్లోకి. ఫైనల్గా అన్ని ఇఫ్ ఎల్స్ల తర్వాతే యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ అనమాట. సో ఇదే విధంగా యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్ లైక్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, మల్టిపుల్ కండిషన్స్. ఓకే సో ఆ అన్ని కండిషన్స్ తప్పు అయిపోతేనే ఫైనల్గా ఈ ఎల్స్లోకి వస్తుంది. సో హియర్ యూ కెన్ సే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి విచ్ ఇస్ ట్రూ ఇన్ దిస్ కేస్, కాబట్టి మనకి అదే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే కానీ ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ 4, సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇట్ విల్ కమ్ టు ద ఎల్స్ పార్ట్ అండ్ సే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. అర్థమైందా? దట్స్ హౌ కండిషనల్స్ వర్క్. అండ్ ఫైనల్ మనకి మిగిలిపోయిన ఏకైక టాపిక్ ఇన్ ద కైండ్ ఆఫ్ మన ఫండమెంటల్స్ ఏంటి అంటే లూప్స్ అనమాట. ఓకే ఫస్ట్ టైప్ ఆఫ్ లూప్ ఈజ్ వైల్. సో ఈ వైల్ లోపల కండిషన్ రాస్తారు. ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు ఈ బ్లాక్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అండ్ వన్ మోర్ టైప్ ఆఫ్ లూప్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్లో ఏంటి అంటే ఫస్ట్ మీరు ఫర్ అని రాసి ఇనిషియలైజేషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసి ఓకే ఇనిషియలైజేషన్ చేసిన వేరియబుల్ వాల్యూని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆర్ మాడిఫై చేయొచ్చు. అండ్ దీని లోపల మీరు రిపీట్ అవ్వాల్సిన బ్లాక్ రాస్తారు. సో రిపీట్ అవ్వాల్సిన బ్లాక్ ఎప్పుడు కూడా మీరు బ్రాకెట్స్ లోపల రాస్తారు. వైల్ లూప్లో ఏంటంటే కండిషన్ మీరు లోపల రాసేస్తారు. ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే లెట్స్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. ఓకే అండ్ కండిషన్లో మీరు ఏ లెస్ దాన్ 3 అని పెట్టారు. ఓకే సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, 2 ఈజ్ లెస్ దాన్ 3, కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. కానీ ఒక లూప్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఇన్ఫైనైట్గా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఎక్కడ చోటన ఆగిపోవాలి. ఆగిపోవాలంటే ఈ వేరియబుల్ వాల్యూ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద కండిషన్ షుడ్ బీ చేంజ్డ్. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఏ ప్లస్ ప్లస్ చేయొచ్చు. అప్పుడు ఏమవుద్ది, బేసిక్గా ఫస్ట్ టైం అండ్ ఇట్స్ చెక్డ్ 2 ఈజ్ లెస్ దాన్ 3, కాబట్టి కండిషన్ సాటిస్ఫైడ్, ఆల్ దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. కానీ ఈ లోపల ఈ బ్లాక్ లోపల మీరు ఏ ప్లస్ ప్లస్ చేస్తున్నారు. సో 2 విల్ బికమ్ 3. నౌ ఇఫ్ యూ చెక్ ద కండిషన్ అగైన్ 3 విల్ బీ లెస్ దెన్ 3 చెక్ అవుతుంది విచ్ ఇస్ ఫాల్స్. సో కండిషన్ మళ్ళీ ఆర్ ఈ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మీకు ఆ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుదాం అనుకుంటున్నారో, ఎగ్జిక్యూట్ చేపిద్దాం అనుకుంటున్నారో దాని విధంగా మీరు ఆ మోడిఫికేషన్ ఆఫ్ ది ఇనిషియలైజ్డ్ వేరియబుల్ చేయొచ్చు. సో ఏ ఈక్వల్ టు బెటర్ సేమా అదే ఇక్కడ రాస్తారు. ఫర్ లూప్లో కండిషన్ ఉందా, ఏ లెస్ దెన్ 3 ఇక్కడ రాస్తారు, ఏ ప్లస్ ప్లస్ ఉందా అది ఇక్కడ రాస్తారు. ఓకే సో మనకి బేసిక్గా ఫర్ లూప్ అండ్ వైల్ లూప్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మోడిఫికేషన్ సేమ్ ఒకే లైన్లో ఉంటుంది. బట్ వైల్ లూప్లో ఇనిషియలైజేషన్ బయట ఉంటుంది. ఓకే కండిషన్ వైల్ బ్రాకెట్ లోపల ఉంటుంది. అండ్ ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆఫ్ ఇనిషియలైజేషన్ వేరియబుల్ మోడిఫికేషన్ అనేది ఈ యాక్చువల్గా ఏదైతే రిపిటేషన్ బ్లాక్ ఉందో ఆ రిపిటేషన్ బ్లాక్ లోపల జరుగుతుంది. ఓకే ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది. దట్స్ రీజన్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు సబ్మిట్ అప్ ఫాస్ట్. బట్ ఐ హోప్ మీకు జావా స్క్రిప్ట్లోని ఫండమెంటల్స్ బాగా అర్థమని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ లెట్ మీ నో దెమ్ ఇన్ ద కమెంట్స్. ఐ విల్ ట్రై టు సాల్వ్ దెమ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.